కుటుంబ పెద్దలు సుబ్బారావు గారు ఈ లోకయాత్ర విడిచిపెట్టి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు మరోసారి అందరూ ఇక్కడ చేరి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, స్మరించడానికి మరొకసారి ఫోటో చూడగానే చాలామంది ఆయనతో ఉన్న అనుభవాలు, బంధం, ప్రేమ, ఆప్యాయత, ఆ బంధుత్వం గురించి మరోసారి నెమరు వేసుకోవడానికి క్లారిటీ రావట్లేదు, ఉపయోగపడింది. కాకపోతే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ సేవకులు పెద్దల ద్వారా గ్రూపులో షేర్ చేశారు. అది కాకుండా అరుణ్ బ్రదర్ కూడా ఒక మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టి కింద ఈ వచనం రాశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఇంకా ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు వీళ్ళు? అది గతం కదా. కాబట్టి జ్ఞాపకాలు ఉంటాయి, మర్చిపోలేం. కొన్ని తీపి గుర్తులు కూడా ఉంటాయి. అంటే సందర్భం కోసం ఈ వచనం సూట్ అయిద్దేమో అని పెట్టి ఉండవచ్చు అని నేను అనుకున్నాను. ఎందుకు అంటే ఆయన గురించి మనం విన్నాం. గత జ్ఞాపకార్థ కొడుకులో, అంతకుముందు జ్ఞాపకార్థ కొడుకులో కూడా వారి కూతుర్లు కానీ చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉన్నవారు ఇచ్చిన స్టేట్మెంట్, సాక్ష్యం అంటే ఆయన చివరి క్షణాల్లో ఆయన ప్రభువును అంగీకరించాడు, తెలుసుకున్నాడు, సత్యం గ్రహించాడు అనే మాటలు చెప్పడం జరిగింది. ఇదేమైనా క్రీస్తునందు మృతులు ధన్యులు, ప్రభునందు. వారు ఇప్పుడు మనం ఇక్కడ సిమెంట్ రోడ్డు మీద ఉన్నాం. అక్కడికి వెళ్ళిన వారు ఎక్కడ ఉంటారంటే బంగారు వీధులలో ఉంటారు, దేవునితో ఉంటారు, దేవుని పక్కన ఉంటారు. అక్కడ చాలా దుఃఖము లేని ప్రదేశం, యుగ యుగాలు ఎల్లప్పుడూ సంతోషం, ఆనందం, స్తుతి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. కాబట్టి వారు మంచి ప్రదేశానికే వెళ్ళారు. కాబట్టి మనము దుఃఖపడవలసిన అవసరం లేదు. వారి మెసేజ్ చూసిన తర్వాత కొద్దిగా ఈ మాటని మనం పట్టుకొని వెళ్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అందుకే నేను ఈ మాటని చదివించాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగం ఇది. ఆయన మొట్టమొదటి ప్రసంగం 3వ అధ్యాయంలో కనబడుతుంది. యోహాను భక్తుడు చేసిన సువార్త, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి, మారు మనసు పొందండి అనే మాట చెప్తా ఉంటాడు. 4వ అధ్యాయంలో యేసు ప్రభు శోధింపబడతాడు, శోధనలో గెలుస్తాడు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలను ఆ కొండ మీద ప్రసంగాలు అని పిలుస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నప్పుడు ప్రజలు, శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి ప్రసంగం, అది మానవ జాతికి అవసరమైన సంగతులు అందించాడు.
మానవ జాతికి అత్యవసరమైనవి, విలువైనవి. ఆ రోజు ఒక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలు కాదవి. సమాజానికి, సంఘానికి, ప్రజలకు ఏవి అవసరమో, ఏ మాటలు వారికి అవసరమో ఆ మాటలు అన్నీ ఒకే రోజు ఒకేసారి చెప్పడం జరిగింది. ఈ 5వ అధ్యాయం, ఆ కొండ ఎక్కి ఆయన ఇలాగూ బోధించాను అనే మాట ఉంటుంది, బోధింపసాగాను. క్రింద అన్నీ ఉంటాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఉంటుంది. దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచు వారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. ఇక్కడ ప్రతి మాటలో ధన్యులు ధన్యులు అని కనబడుతుంది. 2 విషయాల్లో కొన్ని ప్రశ్నలు. దుఃఖపడేవారు ఎట్లా ధన్యులు అవుతారు, హింసింపబడేవారు ఎలా ధన్యులు అవుతారు? అది నిజంగా నీతి నిమిత్తం హింసించబడుట అది ధన్యతే, గొప్ప భాగ్యం. మనందరికి బాగా తెలిసిన వ్యక్తి స్టెఫన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఆయన ఎట్లా ధన్యుడు అంటే, ఆయన చనిపోయినప్పుడు ఆరోహణమై వెళ్తా ఉంటే ఆయన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డాడు అంట. దేవదూతలు ఆహ్వానించారు. ధన్యతే కదా అది. ఈరోజు కోసం చిన్న ఆలోచన, చిన్న సందేశం చాలా క్లుప్తంగా మీకు చెప్తాను. మానవుని జీవితంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఆ ప్రాంతాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూడండి. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపదినమందు యోచించుము. తాను చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. మానవుని జీవితంలో రైల్వే ట్రాక్ 2 పట్టాలు ఉన్నట్లుగా సుఖము అనేదాన్ని మరియు దుఃఖము అనేదాన్ని, ఈ రెండింటిను మానవుని జీవితంలో జతపరిచి ఉన్నాడంట. జత చేయడం, ఆదాముకు అవ్వను జత చేశాడు కదండి. అట్లా మానవునికి సంతోషం మాత్రమే కాదు, సంతోషం ప్రక్కన దుఃఖాన్ని కూడా అప్పుడప్పుడు ఇవి కూడా అవసరమే అని దేవుడు, అంటే అలానే ఆయన దుఃఖ పెట్టేవాడు కాదు, శ్రమ పెట్టేవాడు కాదు, కానీ ఆ రెండింటిని జత చేశాడంట. ఈ 2 అనుభవిస్తూ ఈ రెండింటి యొక్క పరమార్థం తెలుసుకుంటే, ఈ రెండింటిని కలిసి వెళ్తా ఉంటే మానవుని యొక్క జీవిత పరమార్థం తెలిసిద్ది. ఎప్పుడూ సంతోషించేవాడికి, ఏ లోటుపాట్లు లేకుండా బ్రతికేవాడికి కష్టం విలువ తెలియదు, ప్రక్కన ఉన్నవాని బాధ తెలియదు, ప్రక్కన ఉన్నవాని దుఃఖము తెలియదు. అందుకోసం ఒక్కోసారి నీకు ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఎవరైనా వచ్చి కడుపు వస్తుంది, నొప్పి పుడుతుంది అని అన్నావు, నువ్వు అంతకుముందు ఆ బాధ అనుభవించావు కాబట్టి ఆ కడుపు నొప్పి, ఆ తలనొప్పి అనేది ఇది ఇలా ఉంటుందని వెంటనే అతన్ని అర్థం చేసుకోవడానికి, అతని మీద జాలి పడడానికి, అతనికి ఒక మానవునిగా, ఒక సహోదరునిగా నువ్వు చేయవలసిన నీ కర్తవ్యం జరిగించడానికి, నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఏ దుఃఖం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా మన జీవితాలు ముందుకు సాగి వెళ్తా ఉంటే మనం ఎప్పుడో ఒకసారి అపజయం పాలైపోతాం. దేవుడే సాక్షాత్తు చెప్పినటువంటి మాట ప్రసంగి గ్రంథం 7:14లో మానవుని జీవితంలో సుఖ దుఃఖములను ఆ రెండింటిని జత చేసి ఉన్నాడు. ఒక పిల్లవాడు మన ఇంటిలో జన్మించగానే ఎంతో సంతోషపడతాం. అదే క్రమంలో మన ఇంటిలో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే దుఃఖపడతాం. చూసారా? సుఖం
సంతోషం మన జీవితంలో చూశాము, దుఃఖాన్ని కూడా చూచాము లేదా అనుభవిస్తున్నాం. అందుకని చనిపోయిన వారిని గురించి మనం ఆలోచన చేయటం చాలా మంచిదే. వారిని గురించిన జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిదే. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి జీవితాల్లో వారు పెద్దలుగా ఉంటూ మనకు చూపించిన లక్ష్యం, దారి, వారు మనకిచ్చిన ప్రోత్సాహం, వారు మనల్ని కని పెంచిన విధానం, వారు మన కోసం పడిన కష్టం, వారు మన కోసం చేసిన ఆలోచన, ఇవి ఉంటాయి. ఇవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా నాన్న మా ఎడల లక్ష్యం ఇది కలిగి ఉన్నాడు, మా నాన్న ఆ పెద్ద ఆయన మా ఇంట్లో మా ఎడల ఈ కోరిక కలిగి ఉన్నాడు, మేము ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆయన కోరిక నెరవేర్చాలి అంటే మంచి ఉద్దేశాలు అయితే సంఘాన్ని గురించిన ఆలోచనలు కానీ, రక్షణ గురించిన ఆలోచనలు కానీ, కుటుంబ అభివృద్ధి కోసం, కుటుంబ క్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు. మా నాన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఆడపిల్లల గురించి ఆలోచన చేసేవాడు, చిన్నవాని గురించి ఆలోచన చేసేవాడు, పిల్లల గురించి ఆలోచన చేసేవాడు. ఆయన లేడు కాబట్టి ఇప్పుడు నేను ఆ బాధ్యత తీసుకోవాలి, ఆయన లేని లోటు తీర్చాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా. ప్రియులారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు నేను చెప్పబోయే వాక్యంలో దుఃఖం, బాధ, ఏడ్పు, కన్నీరు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. అయితే ఇవి ఎవరెవరి జీవితాల్లో ఎలా వస్తాయి దుఃఖం, ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ దుఃఖపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు అనే సంగతులు నేను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 11వ వాక్యంలో, ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. మిక్కిలి దుఃఖము, ఇక్కడ అబ్రహాము యొక్క దుఃఖాన్ని చూస్తున్నాం. మనం అబ్రహాము యొక్క దుఃఖాన్ని చూస్తున్నాం. మనం చదువుకున్న మాట, దుఃఖపరచబడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనములో నేను ఓదార్చువాడను, నేను మిమ్మల్ని ఓదారుస్తాను అనే మాట చెప్పాడు. ఇక్కడ అబ్రహాం గారు దుఃఖపడుతూ ఉన్నట్లుగా కనబడుతోంది. ఎందుకు అంటే 10వ వచనం చూడండి, శారా ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రహాముతో అన్నాడు. ఒక రోజున అబ్రహాం గారు జీవిస్తున్న టైంలో 20వ అధ్యాయం ఉంటుంది. అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు తర్వాత ఆయన అబ్రహాం గారు చాలా ప్రదేశాలు తిరిగిన వాడిగా కనబడతాడు. ఒకసారి ఈ 20వ అధ్యాయం 1వ వచనం నేను చెప్పా కానీ అది కాదు, అది అబీమెలెకుకు అబ్రహాం గారి మధ్య జరిగిన సంబంధం. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు కరువు తప్పించుకోవడం కోసం కొద్ది రోజులు ఈ బాధ తప్పించుకుందామని చెప్పేసి ఆయన పొరుగు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వీరిద్దరికి తోడుగా శారమ్మకు సహాయం చేయడానికి, శారమ్మకు హెల్పర్గా ఉండడానికి, శారమ్మ పనిలో తోడుగా ఉండడం కోసం ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ పేరు ఆగరు. తోడుగా ఉంటుందని, చేతి కింద ఉంటుంది అని, ఇంట్లో పనికి ఉపయోగపడిద్దని తీసుకొచ్చుకున్న వారు ఒక రోజున శారమ్మకు వచ్చిన ఒక దుష్ట తలంపు, దుష్ట ఆలోచన
నుంచి పుట్టిన బిడ్డలే కదా, కుమారులే కదా, కుమార్తెలే కదా. ఒకవేళ దైవ చిత్తం, దేవుని చిత్తం ఏమైనా ఈ మెడలో ఉండింటే, ఒకవేళ ఈమెతో నువ్వు పోతే, ఈమెతో నువ్వు కాపురం చేసినట్లయితే, ఒకవేళ ఏదైనా గర్భఫలం అందితే మంచిదే కదా అని ఆమె ఇచ్చిన ఆలోచన మేరకు, ఆమె చేసిన సూచన మేరకే అబ్రహం గారు హాగర్తో ఒక పిల్లవాడిని కన్నాడు. అతని పేరు ఇష్మాయేల్. కానీ అది దేవుని చిత్తం కాదు, అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం వేరే ఉంది. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నప్పుడు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ దేశం నుండి బయటకు వచ్చేసాయి, నేను నిన్ను దీవిస్తాను, ఇసుక రేణువులంతగా నిన్ను అభివృద్ధి చేస్తాను, ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువగా దీవిస్తాను అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన ఆ మాటను నమ్మాడు. కానీ ఒకానొక సమయంలో మనుషులం కాబట్టి, మనుషులలో సహజంగా బలహీనతలు వస్తాయి కాబట్టి, ఆ రోజున అవుమ్మా నువ్వు చెప్పిన సూచన చాలా బాగుంది, మనం ఎన్నాలని ఇద్దరం ఉంటాం, నీ ముఖం నేను చూడ, నా ముఖం, కొత్త వ్యక్తి లేడు, కొత్త టేస్ట్ లేదు, ఎన్నాలని మన ముఖాలు మనం చూసుకుంటా ఉంటాం. ఒకవేళ నువ్వు చెప్పిన ఆలోచన ప్రకారం ముందుకెళ్తే ఏదైనా క్షేమం జరిగిద్దేమో అనుకున్నాడు. వాళ్ళు అనుకున్నట్టే క్షేమం జరిగింది. హాగరుకు ఒక కుమారుడు పుట్టాడు. అంతలోనే శారమ్మ గర్భం దాల్చింది. శారమ్మ కొడుకును కూడా కనేసి. ఇక్కడే 21వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. దేవుడు అతనికి నవ్వు కలుగజేశాడు. వెంటనే శారమ్మ ప్లేట్ మార్చేసి ఈ హాగర్తో వెళ్ళు అని సలహా ఇచ్చింది శారమ్మే, సూచన చేసింది శారమ్మే. అబ్రహాము తప్పిపోవడానికి కారణం శారమ్మే. అబ్రహాం గారు దారి తప్పిపోవడానికి కూడా ఆమె. ఈ రోజున వెంటనే ప్లేట్ మార్చేసి, ఇదిగో ఇష్మాయేలుకు ఇస్సాకుకు ఏం సంబంధం లేదు, ఇస్సాకు అనేవాడే మన వారసుడు, మన ఆస్తి మొత్తం ఇస్సాకుకే చెందాలి, మన వెండి అయినా బంగారమైనా ఆస్తి అయినా గుడ్లైనా ఏమైనా అతనికి చెందేదానికి లేదు. అతను ఎవరో, ఆమె ఎవరో, మనం ఏదో చేతి కింద ఉండదా తీసుకొస్తే ఈ రోజున ఆమె నాకు పోటీ అయిపోయినట్లుగా ఉంది. ఆమె అనలే, ఎవరు అనలా, ఆమె ఊహించుకుంటాం. ఒక్కోసారి కుటుంబాల్లో, సంఘాల్లో కూడా కొన్ని సలహాలు, సూచనలు కొంచెం చేస్తూ ఉంటారు. ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ తప్పు పట్టేది కూడా వీరే, చేపించేది వారే, తప్పు పట్టేది వారే, విమర్శించేది కూడా వీరే. శారమ్మ పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడ అబ్రహం గారు దుఃఖపడడానికి కారణం ఏంటంటే, ఇష్మాయేల్ని వెళ్ళగొట్టు. అబ్రహం గారి ఆలోచన ఏంటంటే, నాకు పుట్టిన కుమారుడే కదా ఇష్మాయేలు, ఇప్పుడు ఆ పుట్టిన వాడిని తరిమేస్తే, పంపించి వేస్తే వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు, వాడు ఏమైపోతాడు, వాడు ఎలా బ్రతుకుతాడు, వాడి ఫ్యూచర్ ఏంటి, నాకు పుట్టిన వాడే కదా అంటే కన్న పేగు, కన్న బంధం, ఆ ప్రేమ, ఆ ఇష్మాయిల్ గురించిన ఆలోచనతో ఏడుస్తా ఉన్నాడు అబ్రహం గారు. అబ్రహం గారు దుఃఖపడుతున్నాడు. ఈరోజు దుఃఖపడే కంటే ఆ రోజు శారమ్మ చేసిన సజెషన్ ఆయన రిజెక్ట్ చేసింటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదుగా. శారమ్మ నువ్వు చేసే సూచన తప్పు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నీ ఇంటి నుండి, నీ స్వజనుల నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి బయటకు వచ్చేసాయి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నడిపిస్తానని నాకు వాగ్దానం చేశాడు. నువ్వు చేసే సూచన, ఆలోచన తప్పు, నీ మాట వినను
అని ఉంటే అనింటే బాగుండేది. ఈ రోజున ఈ దుఃఖం వచ్చేది కాదు. మనం కూడా ఒక్కోసారి ఎవరెవరి సూచనలో తీసుకుంటాం, ఎవరెవరి సలహాలో తీసుకుంటాం, అవి చేస్తాం. ఏదో జరిగిపోయిన తర్వాత బాధపడతాం, దుఃఖపడతాం. ఇప్పుడు అబ్రహాం గారి పరిస్థితి కూడా అట్లనే బాధపడుతుంటే దేవుడే కలుగ చేసుకున్నాడు. చూడండి 21వ అధ్యాయం 12-13 చూడండి. 12లో శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అనున్నది నీ సంతానం అనబడును. అయినను 13 ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా నేను చేస్తాను. అబ్రాం, మీ ఇంట్లో సమస్య పోవాలంటే ఇది దుఃఖం. ఇంట్లో భార్యతో పోడు ఎలాంటిదంటే జడివానతో సమానం అంట. జడివాన ఒక రాగన పోదు. ఇప్పుడు తగ్గిపోయినాయిలే వానలు. ఒకప్పుడు ఒక్కోసారి వాన పడితే నెల రోజులు కూడా కురిసేదంట. దాన్ని జడివాన అంటారు. స్కూల్లో పిల్లలకి జడివాన అనే పాఠం కూడా ఉంది. ఏదో 10th క్లాస్లోనే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నేను చదువుకున్నాను అప్పుడు. విస్తారమైన వర్షం ఒక రోజు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు, నాన్ స్టాప్గా పడుతూనే ఉంటుంది వాన. భార్యతో పోరు, భార్యతో యుద్ధం, సమస్య జడివాన లాంటిది. ఇప్పుడు అబ్రహాం గారు జడివానలో చిక్కుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాకుంటే దేవుడే మధ్యవర్తిగా ఎంటర్ అయ్యాడు. దేవుడే వచ్చి, అబ్రహాం గారు నేను చెప్పిన వాగ్దానం మర్చిపోయావు, నువ్వు ఆమె మాట విన్నావు, నా మాట విని కదా నువ్వు ఇక్కడికి వచ్చింది, నేను కదా నిన్ను పిలిచింది, నేను కదా నీకు వాగ్దానం చేసింది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ మాట తీసుకున్నావు, నువ్వు అనుభవించు, నేనేం చేశాను అన్న దేవుడు. మనమైతే అంటాం నీ కర్మ నువ్వు అనుభవించు, ఏం చేద్దాం అంటాం. అబ్రహాం గారికి అట్లా అనకుండా, నీ ఇంటిలో సమస్య తీరాలంటే, నీ దుఃఖం ఆగియాలంటే అతనికి దేవుడు ఓదార్స్తున్న విధానం ఏంటంటే, నీ భార్య మాట వినుము. నీ భార్య మాట అంటే ఇస్మాయిల్ని పంపించేసి వాడి సంగతి నేను చూసుకుంటా, ఇస్సాకును ఒక జనంగా చేస్తాను, ఇస్సాకుకు యాకోబు పుడతాడు, యాకోబుడు ఇశ్రాయేల్ జనాంగా చేయాలని దేవుని ప్రణాళిక. అట్లానే ఇష్మాయేలును కూడా నేను ఒక జనంగా చేస్తాను అన్నాడు. ఆ జనమే ఇప్పుడు ప్రపంచానికి మేకై కూర్చున్నారు, ప్రపంచాన్ని వణికిస్తా ఉన్నారు, ప్రపంచాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక 2-3 రోజులు డీజిల్ కొరత వచ్చేసరికి మనం అల్లాడి ఆకులు వేసాం. దీనికి కారణం ఇష్మాయేలు సంతానం. ఇక్కడ అబ్రహాం గారు దుఃఖపడతా ఉంటే అబ్రహాం గారిని దేవుడు ఎలా ఓదార్చాడంటే, ఇదిగో నీ కొడుకును నేను ఒక జనంగా చేస్తాను, నువ్వేం భయపడబాకు అని మాట ఇచ్చి ఓదార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అంటే మనము తెస్సలోనికు రాసిన పత్రికలు ఏముంది, ఈ నా మాటల చేత మీరు ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. మాట చేత ఆదరించబడతాం, వాక్యం ద్వారా ఆదరించబడతాం. ఇదిగో అబ్రహాం దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్న అబ్రహామును దేవుడు ఈ విధంగా ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఏమనంటే, నీ కొడుకును ఇష్మాయేలు సంగతి నేను చూసుకుంటాను, వాని కూడా గొప్ప జనంగా చేస్తాను, వాని కూడా దీవిస్తాను అని దేవుడు ఆదరిస్తున్నాడు. ఇంకొక మాట చెప్తా, నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాలు, లేదా 3వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. లేదు 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి
వారి దుఃఖము నాకు తెలుసు. ఇక్కడ ఇందాక అబ్రహాం గారి దుఃఖాన్ని చూశాం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల దుఃఖాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వీరు కూడా కరువు వచ్చి ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. దేవుని చిత్తం ప్రకారం, ప్రణాళిక ప్రకారం యోసేపు గారు ఉన్నారు ఆహార శాఖ మంత్రిగా. వారు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి తిని సంతోషించి బాగుండి అక్కడ కొద్ది రోజులు ఉండి అదే మన దేశం అనుకొని ఫీల్ అయిపోయి అక్కడ ఉండగా ఉండగా కొద్ది రోజులకు వారికి బాధలు ఎక్కువైపోయినాయి. 2వ అధ్యాయం చూడండి, 23, 24, 25 వచనాలు. ఇశ్రాయేలీలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి దుఃఖపడతా ఉన్నారు, నిట్టూర్పులు విడుచుతున్నారు. కాగా దేవుడు వారి మొరలు విని ఇశ్రాయేలీలు దుఃఖపడతా ఉన్నారు. ఇశ్రాయేలీలు దుఃఖంలో ఉండడానికి కారణం ఏంటంటే వారి బానిసత్వాన్ని బట్టి, స్వేచ్ఛ లేని పరిస్థితిని బట్టి వారు అనుకున్నది ఏది చేయడానికి వీల్లేదు. అక్కడ ఉన్న ఫరో రాజు చెప్పింది చేయాలి. ఫరో రాజుకు సంతోషం కలిగించే విధంగా బ్రతకాలి. వీరికి సంతోషం కలిగించే విధంగా బ్రతకడానికి వీల్లేదు. 1945, 47 సంవత్సరాల్లో పాకిస్తాన్కు, ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. అంతకుముందు స్వాతంత్ర్యం లేని భారతదేశం, అంతకుముందు స్వాతంత్ర్యం లేని పాకిస్తాన్, అట్లా చాలా దేశాలు ఉన్నాయి. వీరికి నచ్చినట్లు చేయడానికి వీల్లేదు. వీరి పైన ఎవరో ఉంటారు, వారికి నచ్చినట్లుగా చేయాలి. ఇశ్రాయేలీలు కూడా స్వాతంత్ర్యం లేని వారిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు, వెట్టి చాకిరి చేస్తా ఉన్నారు, బానిసల్లాగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి ఇశ్రాయేలీలు దుఃఖంలో ఉన్నారు. ఇది ఇశ్రాయేలీలు దుఃఖంలో ఉండడానికి కారణం ఫరో కింద ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, బానిసత్వ బ్రతుకుతా ఉన్నారు, స్వేచ్ఛ లేని వారిగా ఉన్నారు. దానిని బట్టి ఇశ్రాయేలీలు దుఃఖంలో ఉన్నారు. మోషేతో చెప్తున్నాడు, వారు దుఃఖపడతా ఉన్నారయ్యా, వారి బాధ నేను చూశాను. నువ్వు వస్తే ఈ గొర్రెలను పక్కన పెట్టేసి ఆ కర్ర పట్టుకుని వచ్చేసేయి, వారి దుఃఖాన్ని తీసివేయాలి, వారి దుఃఖాన్ని తీసివేయాలి, వారికి స్వేచ్ఛనివ్వాలి, స్వాతంత్ర్యంనివ్వాలి. తీసుకొచ్చి పలు రకాల పనులు, పలు రకాల ప్రార్థనలు, ఫరోతో మాట్లాడటం, చాలా చాలా పరిస్థితి జరిగిన తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయం చివరి వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం చివరి వచనంలో వారు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన వారిగా గడపడతా ఉన్నారు. 51వ వచనంలో ఇశ్రాయేలు ఆ దినమందే, ఆ రోజే విడుదల పొంది రక్షింపబడి బయటకు వచ్చేశారు. అంటే బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారు, బానిసత్వంలో నుంచి రక్షింపబడ్డారు, ఫరో చేతిలో నుండి రక్షింపబడ్డారు. దేవుడు వారిని ఎలా ఓదార్చాడంటే తెలుసా, వారు బానిసత్వము నుంచి విడిపించి వారిని ఓదార్చారు. ఓదార్పు ఎప్పుడు కలుగుతుందంటే ఆదరణ, మనం ఒక పరిస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు, విడుదల పొందినప్పుడు, విడిపింపబడినప్పుడే మనం ఓదార్పు ఉంటుంది. ఆ పాపంలో, శాపంలో ఉన్నంత కాలం ఈ ఐగుప్తు అంటే పాపానికి గుర్తు, ఐగుప్తు అంటే చెరకు గుర్తు, అది శాపానికి గుర్తు. ఆ శాపంలో, ఆ చెరలో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు విడిపించి వారిని ఓదార్చాడు, ఓదార్పు పొందారు. అంతేగా వారి దుఃఖం వెళ్ళిపోయింది. వారి దుఃఖం అదే మత్తయి సువార్త 5:4 చదువుకున్న మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇశ్రాయేలు ఇప్పుడు దాకా ఏడ్చారు, కన్నీరు కార్చారు, దుఃఖపడ్డారు, బాధపడ్డారు, నిరాశపడ్డారు, నిట్టూర్పులు విడిచారు. కానీ ఇప్పుడు వారు ఓదార్చబడ్డారు. మోషే అక్కడికి వెళ్ళగానే
మోషేని చూడగానే వారు ఆదరించబడ్డారు, విడిపించబడ్డారు, సంతోషంగా బయటకు వచ్చేసారు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఇంకా ఈ ఐగుప్తుకు సూచనగా ఉన్న పాపం, ఇంకా ఎవరైతే పాపంలో ఉన్నారో, శాపంలో ఉన్నారో, మీరు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా విడిపింపబడ్డారో మనం విడిపింపబడవలసిన వారమై ఉన్నాము, మనము రక్షింపబడవలసిన వారమై ఉన్నాము. ఆ ఇశ్రాయేలు దుఃఖం దేవుడు తీసివేసినట్లుగా ఈ రాత్రి దేవుడు నీ దుఃఖాన్ని తీసి వేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ పాపము నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు నీ శాపాన్ని విరిచివేసి నీకు రక్షణ అనుగ్రహించి నిన్ను విడిపించి ఇశ్రాయేలుకి ఇచ్చిన రక్షణ, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ ఓదార్పు, ఆ ధైర్యం, ఆదరణ ఈ రాత్రి దేవుడు నీకు అనుగ్రహించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పిల్ల దేవుడు ఎవరు అంటే మన దుఃఖాన్ని తీసివేసే దేవుడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 35:10 అది రేయింబగుళ్ళు 35:10 కదా, లాస్ట్ వచనంలో ఉంటుంది, లాస్ట్ లైన్లో దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. నీ దుఃఖం పర్మనెంట్ కాదు. అమ్మా అయ్యా, ఈ రాత్రి వాక్యం వింటున్న వారులారా, నీ దుఃఖం ఏదైనా, నీ దుఃఖం ఎందుకు వచ్చిందో, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావో, ఎలా దుఃఖపడుతున్నావో, ఆ దుఃఖానికి కారణం ఏంటో నాకు తెలియదు. ఇదిగో అబ్రహాము దుఃఖపడడానికి కారణం ఒకటి, పిల్లవాడిని పంపించే విషయంలో దుఃఖపడతా ఉన్నాడు. ఇశ్రాయేలు దుఃఖంలో ఉండడానికి కారణం ఒకటి, వారు ఉన్న పరిస్థితిని బట్టి, వారు బానిసత్వంలో ఉన్నదాన్ని బట్టి, స్వేచ్ఛ లేని దాన్ని బట్టి, స్వాతంత్ర్యం లేని దాన్ని బట్టి వారు దుఃఖపడుతున్నారు. ఈ రాత్రి నీ దుఃఖానికి కారణం ఏంటో నాకు తెలియదు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తిని కోల్పోయిన దాన్ని బట్టి దుఃఖమా, లేక నువ్వు కోరుకున్నది, నువ్వు ఆశించినది దొరకలేని దాన్ని బట్టి నీకు దుఃఖమా, నాకు తెలియదు. మొదటి సమయంలో ఉన్న మొదటి అధ్యాయంలో హన్నా అనే ఒక వ్యక్తి ఉంది. ఆమె గర్భఫలం అందలేదని, గర్భఫలం లేట్ అయిందని ఆమె దుఃఖపడతా ఉండదంట. మన వేదనలో ఉంది, బయటికి కాన రాకుండా దుఃఖిస్తా ఉన్నది. బయటికి కాన రాకుండా అదొక దుఃఖం. ఆమె దుఃఖానికి కారణం ఒకటి, ఆమె జీవితంలో ఫలము కావాలని ఫలము లేదని ఆమె బాధపడతా ఉంది. ప్రియులారా, బాధపడుతుంది. ఆ కిందే ఒక మాట వారి భర్త గారు అంటాడు. అమ్మా, నీకు 10 మంది బిడ్డలు, డజన్ మంది పిల్లలు, ఎంతమంది కలిగినా కలగకపోయినా ఆ పిల్లల కంటే నేను నీకు లేనా, నేను శ్రేష్టమైన వాడిని కాదా అని ఆమెను ధైర్యపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అది ఆమె ప్రార్థన ద్వారా సాధించింది. ఆమె ఎప్పుడు ఓదార్పు పొందుకున్నదో తెలుసా? సమూయేలు అనే బాలుడు పుట్టిన తర్వాత ఓదార్పు. అంటే ఆమె దుఃఖం ఎప్పుడు పోయింది అంటే దేవుడు ఆమెకు ఫలం ఇచ్చిన తర్వాత ఆమె దుఃఖం పోయింది. టైం 9 అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. ఒక మాట చెప్తాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమనుంది? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. ఇక్కడ నెహెమ్యా దుఃఖం కనబడుతుంది. ఎవరి దుఃఖం చెప్పండి? అబ్రహాం గారి దుఃఖం, ఇశ్రాయేలీల దుఃఖం, హన్నా దుఃఖం, నెహెమ్యా దుఃఖం. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఈయన ఒక మంచి ఎంప్లాయ్, ఒక హోదాలో ఒక స్థాయిలో ఉన్నవాడు. కానీ యెరూషలేము మందిరం కాల్చబడిందని, కూలిపోయిందని,
అది విని ఏడుస్తా ఉన్నాడు. యాక్చువల్గా నేను రాజు దగ్గరకు ఉంటా కదా, అది పోతే పోయిన రాజుతో మాట్లాడి ఇంకోటి ఏదైనా ఒక బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తాను, రాజుతో మాట్లాడి ఏదైనా స్పాన్సర్ చేపిస్తాను, మరలా కట్టుకుందాంలే అని అనొచ్చు. కానీ అంటంలా స్పాన్సర్ నేను అడిగితే స్పాన్సర్స్ ఇస్తారు, నేను అడిగితే ఎవరైనా ముందుకు వస్తారు, సహాయం చేస్తారు, మళ్ళా చేద్దాంలే, నేను కూడా డబ్బులు ఇస్తాలే అని ఈ ఆలోచనలు చేయట్లేదు నెహెమ్యా గారు. జరిగిన దానిని బట్టి బాధపడుతున్నాడు, జరిగిన దాన్ని బట్టి దుఃఖం పడుతున్నాడు. ఒకసారి ఈ మందిరం కాలిపోయిందని, మందిరం కూలిపోయిందని ఆయన ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. నేను ప్రారంభంలో చెప్పాను, ఒక్కొక్కరికి వారు దుఃఖపడడానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒకరికి జీవితంలో ఫెయిల్యూర్ని బట్టి దుఃఖము రావచ్చు, ఒక వ్యక్తి ఇంటిలో చనిపోయినాడని కారణంతో దుఃఖం రావచ్చు, లేక వారు అనుకున్న ఏదైనా అపజయాన్ని బట్టి దుఃఖము రావచ్చు. కానీ ఇక్కడ మందిరము కాలిపోయిందని, మందిరము కూలిపోయిందని ఆయన దుఃఖపడతా ఉన్నాడు. పిల్లారా, దుఃఖపడుతూ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఇందులో ఏమని ఉంటుందంటే 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని ఉంటుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇక్కడ నెహెమ్యా గారు ఏడుపు కారణం ఏంటంటే భౌతికమైన మందిరం కూలిపోయిందని, భౌతికమైన మందిరం కాలిపోయిందని ఏడుస్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయమై ఉన్నారు. ఆత్మీయంగా మనం అందరం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆత్మీయంగా బైబిల్ చెప్తుంది, నా జనులు వారి పాపమును బట్టి, వారి శాపమును బట్టి వారు కూలిపోయి ఉన్నారు. అంటే మనిషి పాపము చేత పాపములో కూలిపోయి ఉన్నాడు. అక్కడ భౌతికమైన మందిరం కూలిపోయింది, కాలిపోయింది. కానీ ఈరోజు ఆత్మీయంగా మన నడవడికను బట్టి, మన అతిక్రమాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి మానవుడు, దేవుని ఆలయంగా ఉన్న మానవుడు కూలిపోయిన వాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు ఈ కూలిపోయిన మనం అనబడే ఈ ఆలయాన్ని గురించి దేవుడు బాధపడతా ఉన్నాడు. దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. పిల్లలు, నేను ఎగ్జాక్ట్గా 9కు ముగించాలనుకున్నా, 9 అయింది, ముగిస్తా. పిల్లరా, ఈ ఆలయం పాడైపోయిందని, ఈ ఆలయం కూలిపోయిందని దేవుడు బాధపడతా ఉన్నాడు. దేవుని దుఃఖం అదే, దేవుడి దుఃఖం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనములో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనములో, దినమంతయు దేవుడు మన వైపు తన 2 చేతులు చాపి ఉన్నాడు. ఈ పాడైపోయిన వారు, తప్పిపోయిన వారు, పెడచెవిన పెట్టిన వారు, దేవుడు ఎదురించిన వారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంతా ఇశ్రాయేలు ప్రజల గురించి, మానవుడు గురించి చెప్పబడింది. మానవుడు దేవుణ్ణి ధిక్కరించిన వాడిగా కనపడతాడు, మానవుడు దేవుని ఎదిరించిన వాడిగా కనపడతాడు. అక్కడ ఒక సామెత, ఒక మాట వ్రాయబడింది, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసు. మనిషి తెలివి లేదు, దేవుడు ఎవరో తెలియని వాడిగా ఉన్నాడు, సృష్టికర్త ఎవరో తెలియని వాడిగా ఉన్నాడు, రక్షకుడు ఎవరో గ్రహించని వాడిగా ఉన్నాడు. ఈ దేవుని ఆలయం అనే ఈ శరీరం ఈ వ్యక్తి పాడు చేసుకున్నాడు. మానవుడు పాపయ్యాడు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమేమను పొందలేకపోతా ఉన్నారు. దీని గురించి దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. ఇది తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచాడు. అంటే యేసు కూడా దుఃఖపడతా ఉన్నాడు. సహోదరుడు చనిపోయాడనే దుఃఖం.
తోటి వ్యక్తి చనిపోయాడనే బాధ ఈ రోజున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ఈ కుటుంబాల పెద్దలు సుబ్బారావు గారు లేని లోటు తీర్చలేనిది. కుటుంబాల్లో ఏదో ఒక విధంగా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఒక కూడికైనా కుటుంబంలో జరిగితే మేలు. అది డెత్ డే కావచ్చు, అది బర్త్డే కావచ్చు, పాస్ అయినందుకు కావచ్చు, ఫెయిల్ అయినందుకు కావచ్చు, ఏదైనా జరిగినందుకు ఏదో ఒక విధంగా కూడిక జరిగితే చాలా మంచిది. ఏదో ఒక విధంగా ఈరోజు ఈ కుటుంబంలో ఈ కూడిక జరగడం సంతోషం, ఆనందం. నేను ఈ మాట చెప్పడానికి ఎంచుకున్న మాట అదే కారణం. మత్తయి సువార్త 5:4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అబ్రహాము దుఃఖాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను, ఇశ్రాయేలుల దుఃఖాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను, నెహెమ్యా దుఃఖాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. నెహెమ్యాను కూడా దేవుడు తిరిగి మరలా మందిరాన్ని ఇచ్చి ఓదార్చాడు. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చి ఓదార్చాడు. తర్వాత ప్రియులారా, ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పడానికి కుదరదు. ఒక 45 నిమిషాలైనా నేను చెబుదాం అనుకున్నాను. నాకు 8 అవకాశం ఇచ్చారు, 9 నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి ఈ కుటుంబంలో ఈ ఆదరణ కూడిక లేక జ్ఞాపకార్థ కూడిక అని చెప్పారు. పెద్దలను జ్ఞాపకం చేసుకోవడం సంతోషం, ఆనందం. ప్రియులారా, ఇంకా మారు మనసు పొందని వారెవరు ఉంటే ఇదిగో దేవుని దుఃఖం, దేవుని బాధ మీకు చెప్పారు. దేవుని బాధ ఎందుకు దేవుడు బాధపడుతున్నా అంటే ప్రజలందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమ పొందలేకపోతున్నారు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు ఈ తప్పిపోయిన వాడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. యెషయా గ్రంథములు కూడా తండ్రి అయిన దేవుడు 2 చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ తప్పిపోయిన పిల్లలు, పాపములు ఉన్న ప్రజలు ఎప్పుడు దారిలోకి వస్తారా, ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తారా, ఎప్పుడు తీర్మానం చేస్తారా, ఎప్పుడు మారు మనసు పొందుతారా, ఎప్పుడు బాగుపడతారా, వీరి జీవితాలు ఎప్పుడు నాకు ఇస్తారు, వారి హృదయంలో నాకు చోటు ఎప్పుడు ఇస్తారని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ దేవుని దుఃఖాన్ని, ఆ బాధను నువ్వు తీరుస్తావా? ఆ దేవుడు దుఃఖం మానాలంటే, దేవుడు బాధ తీరాలంటే అంటే దేవుని ఓదార్చే పని కాదు. దేవుని బాధ తీర్చాలంటే, దేవుని దుఃఖం ఆగిపోవాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు నీ జీవితాన్ని, నీ హృదయం, నీ బ్రతుకు దేవునికి అప్పగించుకుంటే, నీ జీవితంలో దేవునికి చోటిస్తే, నీ పాపాన్ని విడిచిపెడితే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తే దేవుడు దుఃఖపడటం మానేస్తాడు, దేవుడు బాధపడటం మానేస్తాడు. ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషపడ్డాడు, పెద్ద విందే చేశాడు. ఈ రాత్రి ఇంకా పాపములో ఉన్న ప్రజలారా, మీరు మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడు. దేవుడు బాధను మానుకుంటాడు, బాధపడటం మానుకుంటాడు, దుఃఖించడం మానుకుంటాడు. ఆయన కాడి కిందికి వస్తావా? మారు మనసు పొందుతావా? నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ఇదిగో ఈ జ్ఞాపకార్థ కూడికలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక చిన్న మాట, చిన్నలైనా పెద్దలైనా యవ్వనస్తులైనా దుఃఖం లేని వారు ఉండరు, బాధ లేని వారు ఉండరు. ఎవరెవరు ఎందుకు ఎక్కడ ఎందుకు బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో నాకు తెలియదు. ఎవరు ఎలా ఏడుస్తున్నా, దుఃఖములో ఉన్నా, ఇదిగో అబ్రహామును ఓదార్చిన దేవుడు, ఇదిగో నెహెమ్యాను ఓదార్చిన దేవుడు, ఇదిగో హన్నాను ఓదార్చిన దేవుడు, ఇశ్రాయేలును విడిపించి ఓదార్చిన దేవుడు ఈ రాత్రి మనల్ని ఓదార్చడానికి ఇక్కడ ఉన్నాడు, ఆదరించడానికి ఇక్కడ ఉన్నాడు. పాపములో ఉన్న ప్రజలను రక్షించి విడిపించి ఓదార్చడానికి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. చక్కని మాటలు అందించిన రవణకు సంఘం తరఫున, కుటుంబం తరఫున వందనాలు తెలుస్తున్నాం. నిజంగా మరి దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదు అనే మాట మనం చూసుకున్నాం. మరి
అబ్రహాము దుఃఖపడ్డాడు, దేవుడు ఓదార్చాడు. ఇజ్రాయేలు దుఃఖపడ్డాడు, నెహెమ్యా దుఃఖపడ్డాడు, అన్నా దుఃఖపడ్డాడు, దేవుడు వారందరినీ ఓదార్చాడు. మరి ఈ కుటుంబంలో కూడా అనేక బాధలు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, మరి సుబ్బారావు అంకుల్ అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి జాషు అంకుల్ మార్కపూర్ నుంచి సందర్భంలో వచ్చి అంకుల్ని తీర్మానం చేపించాడు. అంకుల్ తీర్మానం చేసుకున్నాడు. యాక్చువల్లీ బాప్తిజం కూడా తీసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ అనారోగ్యాన్ని బట్టి తీసుకోలేదు. మరి దేవుడు సుబ్బారావు అంకుల్ యొక్క దుఃఖాన్ని కూడా తీర్చాడు. మనందరి దుఃఖాన్ని తీర్చేది దేవుడే. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఎవరి మనసు ఆనుకున్నో నీ మీద, ఓ ప్రభు వారిని పూర్ణ శాంతి గలవానిగాను చేస్తావు అనే మాట మనం చూస్తాం. అటువంటి గొప్ప మేలు దేవుడు మరి అరుణ్ వాళ్ళ ఇంట్లో చేసినందుకు మరి కుమారాంటి, సుధారాణి, ప్రశాంతి వారి కుటుంబాల్లో కూడా అనేక బాధలు దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడు వారిని ఓదార్చినాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించబద్దులమైన ఈ విధంగా మరి సంఘంతో కలిసి మరి దేవుని స్తుతించడానికి, మరి దేవుని వాక్యం మనం విని ఓదార్చబడడానికి దేవుడు మనకు దయచేసిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న రమేష్ అన్న ప్రేయర్ చేయగలుగుతుందిగా. రమేష్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మరి ఆయన చేతులు మన వైపు చాచే ఉన్నాడు. దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడుతున్న అంశం మీద మనం విన్నాం. నిన్న మాటలు వినమా, నిన్న మనం మాట్లాడిన మనము ఆయన చేపులు దినమెల్లా మన వైపు చాచి ఉన్నదని మనం గ్రహించాలి. అయితే నేడే రక్షణ దినం. సమయం మనం వాణించుకోకుండా మనము మన హృదయం ఆయనకి ఇచ్చిన ఎడల మనం రక్షించబడతాం. ఇంకా అపనమ్మకంగా ఉన్నారా? సుబ్బారావు అన్న చివరి దినాల్లో ఆయన ప్రభునికి ఆయన హృదయం అప్పగించుకున్నాడు. అయితే మనము ఈ మాటల వలన ఒకరము ఆదరించుకోవలసిన వారమై ఉన్నాం. ఆదరణ మాటలు అబ్రహాము ఆదరించబడ్డాడు, మరి అన్న ఆదరించబడ్డది, బిడ్డను పొంది అన్నది. మరి ఇశ్రాయేలు కూడా విడిపింపబడ్డారు, దేవుని వెంబడించే వారికి ఉన్నారు. మనం సంపూర్ణంగా విన్నాము, మనం ఎక్కడా తప్పించుకోలేము. మనము కూడా విన్నాము, మనము తప్పించబడలేము. అయితే వాక్యాన్ని విని హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించే వారిగా మనం ఉందాం. దగ్గరి బెరియా క్రిస్టియన్ అసెంబ్లీ ఉన్నది కాబట్టి రేపు ఆరాధనకి ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాలని దేవుడు కోరుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ మహాకృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాకడ సమీపముగా ఉన్నదని ఎరిగి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ దేవుడు దిగి వచ్చాను. అయితే మృతులైన వారు మొదట లేస్తారని, ఆ మీదట సజీవులమైన మనం క్రీస్తుతో కూడా కొనిపోబడతామని వాక్యం సెలవిస్తున్నది. మనము కూడా ఆయనతోటి ఉండే భాగ్యం అనుగ్రహించాడు కాబట్టి ఈ మాటల వలన ఒకరిని ఒకరు ఆదరించుకున్నాం. సుబ్బారావు అన్న మరణించి మరి 4వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం మనమందరినీ. మరి అన్న మరణించి కూడా దేవుని ప్రకటిస్తున్నాడంటే మనం ఎలా ఉన్నామో మనం కూడా ప్రకటించే వారిగా ఉందాం. బ్రతికిన మనము, రక్షించబడిన మనము, మనల్ని మనం
పరీక్షించుకొని ఆయన సన్నిధిలో నిందారహితులుగా కనపడినట్లు హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని సూచితులని 8వ వచనంలో చెప్పబడి ఉన్నది. మన హృదయాలు శుభ్రంగా ఉంచుకొని ఆయన చూసేవారిగా మనం ఉందాం. మిగిలిన మనం అందరం ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమే, కానీ వెళ్ళవలసిన వారమైనాం కాబట్టి మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని సూచితులు అని చెప్పాడు కింద వాక్యాల్లో. యేసు ప్రభు నిన్నాడేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, మనల్ని కూడా కాపాడే దేవుడు, మనల్ని కూడా ఆదరించే దేవుడు. మరి దుఃఖము సంతోషము వచ్చునని ప్రసంగి గ్రంథంలో చెప్పబడదు కదా. మరి సంతోషం ఉన్న కాడ దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉన్న కాడ సంతోషం ఉంటుందని వాక్యం క్లియర్గా మనకు చెప్పి ఉన్నారు పెద్దలు. మరి ఆ వాక్యాన్ని మనం దాటి వెళ్ళలేం, మితిమీరి వెళ్ళలేం. వాక్యాన్ని అనుసరిస్తూ మన జీవితాలను కొనసాగిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, నువ్వు ఇచ్చిన వాక్యానికై వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మేమందరమీ నిన్నటి వారమని ఎరిగి మాకేమీ తెలియదని ఒప్పుకొనిచున్నాము దేవా. కనికరమ కలిగిన తండ్రి, మీరే మా కుటుంబాలను ఆదరించమని, సంతోషం సమాధానం దయచేయమని, కుటుంబం వారిని ప్రేమించి అయ్యా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ కుటుంబం చుట్టూ నీ కంచె వేయమని, ఈ కాపుదల భద్రత దయచేయమని, వారి అవసరతలు అక్కరతలు మీరే తీర్చమని, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలోని స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.